ఎట్టకేలకు తిరుమలలో నెయ్యి వివాదం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై, జూన్ మాసంలో ఈ నెయ్యికి సంబంధించి శాంపుల్స్ తీసి ప్రత్యేకమైన ల్యాబ్‌కి పంపించడం జరిగింది. ఎన్‌డీడీబీ ల్యాబ్ ద్వారా ఈ నెయ్యిలో కల్తీ ఉందని కూడా టీటీడీ ఈవో స్పష్టం చేయడం జరిగింది. అనంతరం ఈ కల్తీని అనంతరం నేరుగా ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం దీనికి క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో అడల్టరేటెడ్ ఏదైతే జంతు మాంసాలతో తయారు చేసిన నూనెను కలిపారంటూ కూడా ఒక రిపోర్ట్‌ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఒక వేదిక చేసుకొని ఆ వేదిక మీద పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలైతే వెల్లడించడం జరిగింది. అనంతరం అనేక రాజకీయ పరిణామాలు తిరుమల, తిరుపతి చుట్టూ చోటు చేసుకున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశ ఘటనగా కూడా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిది విషయం అంటేనే చాలా సెన్సిటివ్ విషయం. తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది స్వామివారికి పవిత్ర ప్రసాదంగా భావించే ఒక నైవేద్యానికి సంబంధించిన విషయం కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ తీవ్ర స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో సైతం కలుషితాన్ని చేశారు, కలుషితమైన నెయ్యిని ఇచ్చారన్న ఒక వాదన నేపథ్యంలో ఒక్కసారిగా దేశమంతా కాదు ప్రపంచమంతా కూడా తిరుమల వైపు చూసే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎన్‌డీడీబీ ల్యాబ్ ఆధారంగా ఆ నెయ్యిలో జంతు మాంసాలు వివిధ జంతువులకు సంబంధించిన మాంసాలతో తయారు చేసిన నూనెను కలిపారంటూ కూడా నిర్ధారణ అయిందని కూడా టీటీడీ వెల్లడించడం జరిగింది. దీనిపైన అనేక తర్జన భర్జన అనంతరం టీటీడీ ఇవాళ ఉదయం ప్రోక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోక్షణతో ఆ దోషం అనేది తొలగిపోయిందని కూడా టీటీడీ ఈవో శ్యామలారావు అలాగే ఆగమ పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఈ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇప్పటికే ఇండియన్ మనకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలుమార్లు పరిశీలన చేయడం జరిగింది. అక్కడ శాంపుల్స్ తీసుకెళ్లి వారు ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉండే ఈ సంస్థతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఇప్పటికే సెంట్రల్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించిన అసలు ఎన్ని కోణాలు ఉన్నాయి, అసలు ఎవరు తప్పు చేశారు, ఎలాంటి తప్పు జరిగింది, ఎక్కడ అడల్టరేట్ అయిందన్న ఒక అంశం పైన పూర్తి స్థాయిలో వివరణ కోరుతూ కూడా FSSAI ద్వారా నివేదికను అయితే కోరనున్నారు. అయితే మొత్తం మీద ఏఆర్ డైరీ నుంచి శాంపుల్స్ తీసుకెళ్లి ఇప్పటికే ఒకసారి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇవాళ కూడా వెళ్ళి ఆ శాంపుల్స్ను టెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే FSSAI అధికారులు ఏఆర్ డైరీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో ఈ విచారణ అయితే సాగనుంది. అయితే మొత్తం శాంపుల్స్ సంబంధించి ర్యాండమ్గా తీసే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ ర్యాండమ్గా తీసిన శాంపుల్స్ ద్వారా టెస్ట్ చేసి అసలు ఏంటి ఈ శాంపుల్స్లో ఎలాంటి అడల్టరేటెడ్ కంటెంట్స్ ఉన్నాయి, అసలు జంతు మాంసం ఉందా లేదా అన్న ఒక నిర్ధారణకు అయితే వచ్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే అది మెండుగా ఉంది. ఇప్పటికే అయితే దాంట్లో అయితే అడల్టరేషన్ కలిగి ఉన్న నెయ్యే ఉందని కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు FSSAI తీస్తున్న ఈ నివేదిక ఈ పరిశీలన ఎలా ఉండబోతుందని మాత్రం ఒక తీవ్ర స్థాయిలో చర్చ అయితే సాగుతూ వస్తుంది. అయితే ఇప్పటికే టీటీడీ సైతం ఒక స్టాండ్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఖచ్చితంగా అక్రిడేటెడ్ ల్యాబ్తోనే ఇకపైన ప్రతి ట్యాంకర్ను పరిశీలించిన వెంటనే తిరుమలకు అనుమతిస్తామంటూ కూడా టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం జరిగింది. ఇదంతా కేవలం తిరుమలలో ఏర్పాటు చేసేంత వరకు ల్యాబ్ ఏర్పాటు చేసిన అనంతరం మొత్తం తిరుమలలోనే ఈ టెస్టింగ్ అనేది సాగుతుందని కూడా శ్యామలారావు తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ అంశం పైన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి వీటిపైన చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపైన ఐజీ స్థాయి వ్యక్తితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఖచ్చితత్వంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, అసలు దీంట్లో ఎవరు బాధ్యులు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఏఆర్ డైరీకి సంబంధించిన ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరగదని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఏఆర్ డైరీకి సంబంధించి అసలు ఎలాంటి అడల్టరేషన్ కలిగి ఎలా ఈ అడల్టరేషన్ చేశారు, ఎక్కడ ఈ మాంసకృతులు కలిగిన ఈ నూనెని కలిపారన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. స్వామివారి పవిత్ర ప్రసాదంలో కలిపే నెయ్యిని ఇంత అడల్టరేట్ చేసి ఎలా పంపించారు, ఒకవేళ ఖచ్చితంగా ఇది నిజమే అయితే FSSAI నివేదికలు నిజమైన తేలితే ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఆ ఏఆర్ డైరీ పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినారియో మొత్తం చూసుకుంటే ఏఆర్ డైరీ పైన
పూర్తి స్థాయిలో తప్పు ఉందని తెలుస్తూ వస్తుంది. అయితే ఏఆర్ డైరీ సంస్థకు చెందిన ప్రథమ వ్యక్తులు చేశారా లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు చేశారా అని మాత్రం పూర్తి స్థాయిలో తేలాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మొత్తానికి 4 ట్యాంకర్లు ఒకేసారి ఏఆర్ డైరీది పట్టుబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఇది పై స్థాయి వ్యక్తులకే తెలిసి ఉంటుంది. అందుకే వాళ్ళు కూడా దీనిపైన మౌనం పాటిస్తున్నారు. కేవలం మీడియా ముఖంగా బయటకు వచ్చి మాకేం సంబంధం లేదు, మేము మంచి నెయ్యిని సరఫరా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. మొత్తానికి భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి అత్యంత ఇష్టంగా నివేదించే లడ్డూ ప్రసాదంతో సైతం ఇలాంటి కల్తీ నెయ్యిని వినియోగించారంటూ కూడా భక్తుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఎంతో కలత చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాయశ్చితం ఇవాళ చేసిన ప్రాయశ్చితంతో అవన్నీ సమస్యపోయాయని స్వామివారు క్షమిస్తారని కూడా ఆగమ పండితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తానికి ఏఆర్ డైరీ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది.